కానీ ఈరోజు చెప్తున్నాను పెదబాబు గారు, మీరు ప్రేమించింది ప్రేమిస్తుంది నన్నే పెదబాబు గారు. నువ్వు గతం మర్చిపోయి గుర్తులేదు కానీ నువ్వు ప్రేమించింది పార్వతినే దేవా. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? మా అడిగితే ఏం తెలియదన్నట్టు, తెలుసుకోలేకపోయామన్నట్టు ఎందుకు మేనేజ్ చేశారు? నానే చెప్పొద్దన్నాను చంద్రబాబు గారు, తెలిస్తే గొడవలు అవుతాయని. అమ్మగారులు తట్టుకోలేరని చెప్పినాను. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే నా దేవుణ్ణి ఈ దయ్యం ఏ చేస్తాదో అని భయం వేసి చెప్తున్నాను. అంటే అంటే నేను ప్రేమించింది పార్వతినా? పార్వతినా నేను ప్రేమించింది? ఎస్, అవును, పార్వతే. సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే పార్వతి, నువ్వు నా దగ్గరకు వస్తే నా గుండె వేగం పెరుగుతుంది. నువ్వు నాతో మాట్లాడితే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతే ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది పార్వతి. నిజమే పార్వతి, నేను ప్రేమించింది నిన్నే పార్వతి. పదముల్లో అగరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే. ఇది ఓ వేదం పద రుజువవుదా అంతులేని ప్రేమకే మనం. నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట చేసేనా. వెళ్ళి దేవాతో చెప్పు పార్వతి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.